ఇక ఏపీలో మోంతా తుఫాను ఎఫెక్ట్ అంతకంతకు పెరుగుతోంది. సాయంత్రం లోపు తుఫాను తీవ్రత మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక భారీ ఈదురుగాలుల ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మరో 72 గంటల పాటు తుఫాను ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావంతో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొంది. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావం అధికంగా ఉండటంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అది పోతుంది స్కూటీ కష్టము దిగిందిరా. అది పోతుంది స్కూటీ కష్టము దిగిందిరా. ఏపీలో మోంతా తుఫాను ఎఫెక్ట్ అంతకంతకు పెరుగుతోంది. సాయంత్రం లోపు తుఫాను తీవ్రత మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక భారీ ఈదురుగాలుల ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మరో 72 గంటల పాటు తుఫాను ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావంతో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొంది. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావం అధికంగా ఉండడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అబ్దుల్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అబ్దుల్ అలీం, చెప్పండి, మోంతా తుఫాను ప్రభావంతో రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలకు అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? సుబ్బని గంగోత్రి, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మోంతా తుఫాన్ సంబంధించి పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలన్నింటిలో కూడాను ముందస్తు చర్యల్లో భాగంగా ఆ ప్రాంతాల్లో స్కూల్స్ 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా విజయవాడ లాంటి మహానగరాల్లో కూడాను దుకాణాల సముదాయాన్ని ఏదైతే షాపులు వ్యాపారస్తులు ఉంటారో వారందరినీ కూడా తీయవద్దని చెప్పి కూడాను కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మచిలీపట్నంలో కూడా తుఫాను ఉధృతికి ప్రస్తుతం అలల తాకిడి బీభత్సాన్ని సృష్టిస్తుంది. ఆ ప్రాంతంలో ఎవరు కూడా సముద్ర మార్గం వైపు వెళ్ళొద్దని చెప్పి కూడాను ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు ఎవరు కూడాను సముద్రం వైపు వెళ్ళొద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రస్తుతం తుఫాను తీరు ఎలా ఉందంటే ప్రశాంతంగా నగరాలు, పట్టణాలు, గ్రామాలు కనిపిస్తున్నాయి కానీ సముద్రాల వద్ద పరిస్థితి అల్లకొల్లంగా ఉంది. కాకినాడ ఉప్పాడ బీచ్ వద్ద పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఉప్పాడ బీచ్ మార్గాన్ని అన్నిటి కూడా పోలీసులు, ఇటు రెవెన్యూ శాఖ అధికారులు మూసివేశారు. మరి పక్కన వైజాగ్ బీచ్, ఆర్కే బీచ్ ప్రాంతాల్లో కూడా తుఫాను ఉధృతి ఎక్కువ ఉంది. చీరాల, బాపట్ల ఈ ప్రాంతాలు తుఫాను ఎఫెక్టెడ్, అంటే ఇదంతా కూడాను తుఫాను ఎఫెక్టెడ్ జోన్ కాబట్టి ఈ ప్రాంతాల్లో కూడాను ముందస్తు చర్యల్లో భాగంగా ఆ ప్రాంతం వైపు ఎవరిని వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మరి పక్కన మోంతా తుఫాన్ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రి నుంచి కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లా కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ తో పాటు ఏదైతే సహాయానికి కోసం కూడా కస్టమర్ కేర్ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రతి జిల్లాకి ₹1 నిధులు కూడా మంజూరు చేశారు. తుఫాను సంబంధించి సహాయక చర్యలు పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసినట్లుగా డీజీపీ వెల్లడించారు. అలాగే పోలీసు, రెవెన్యూ
అలాగే ఫారెస్ట్ ఇతర శాఖలన్నిటి కూడా సమన్వయంతో ఈ తుఫాను సంబంధించిన ఏదైతే ఉధృతి అలా తుఫాను జరిగిన తర్వాత నష్ట నివారణకు చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించిందని చెప్పొచ్చు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. మరి పక్కన మోడీ కూడా ఒక ఎక్స్ వేదిక ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. తుఫాను నుంచి క్షేమంగా ప్రతి ఒక్కరు బయటకు రావాలని తను కోరుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. అటు చంద్రబాబుతో కూడా ఫోన్ లో మాట్లాడారు. అలాగే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడాను తన శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలని నిర్వహించారు. మన పక్కన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తాడేపల్లి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తుఫాను నేపథ్యం ఉన్న పరిస్థితుల నేపథ్యంలోనే తన షెడ్యూల్ కూడాను రద్దు చేసుకున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అబ్దుల్ అలీ.